హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య. ఈరోజు నా ముందున్న గెస్ట్ ఎవరు అని చెప్పడం కంటే కూడా ఏంటి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. సో క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ఫౌండర్, అలాగే జిల్లా లైసెన్స్డ్ ఇంజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంటు, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంటు, అలాగే ప్రజా సమస్యల మేల్కొల్పు ఎండి, అలాగే రోటరీ క్లబ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ముని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి వారి సక్సెస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్. మీ గురించి అంటే చాలా మందికి మీ సక్సెస్ మాత్రమే తెలుసు, బట్ ఈ సక్సెస్ వెనకాల స్ట్రగ్లింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ స్ట్రగ్లింగ్ కేవలం మీ ఫ్యామిలీ మాత్రమే చూసుంటారు. సో మీరు ఏం సాధించారు, ఎలా సాధించారని తెలుసుకునే దాని ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. యాక్చువల్గా మా ఫాదరు అప్పారావు గారు అండి. ఆయన మున్సిపాలిటీలో ఒక సాధారణ ఉద్యోగి. అలాగే నా మదర్ కూడా జిల్లా పరిషత్లో, ఆమె కూడా ఒక సాధారణ ఉద్యోగి. వాళ్ళు చదువుకొని ఆ ఉద్యోగం చేయబట్టి నాకు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ సివిల్ ఇంజనీరింగ్ చేయాలి లేదా ఐపీఎస్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. కానీ మ్యాక్సిమం మాకున్న పరిస్థితులు బట్టి సివిల్ ఇంజనీరింగ్ వైపు నాకు ఇష్టం ఉన్న కెరీర్ వైపు వచ్చాను అనమాట. ఇంజనీర్ అంటే అప్పట్లో సివిల్ ఇంజనీరే. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ వచ్చాయి. కానీ ఒక ఇంజనీర్ అనేసరికి ఎవరికైనా తట్టేది ఒక సివిల్ ఇంజనీర్ డ్యామ్స్, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్ చేస్తారు. సో ఆ దిశగా నేను సివిల్ ఇంజనీరింగ్లో అడుగుపెట్టడం జరిగిందండి. అండ్ అంటే ఎందుకు సివిల్ ఇంజనీరే సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే దానికి సంబంధించి బిహైండ్ ఇష్టం ఉంటుంది. ప్యాషన్తో అందరూ ఏదో ఒకటి చేయాలి అని ఒక తపంతో ఉంటారు. కానీ మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. మా మదర్ అండి, మదరు జిల్లా పరిషత్లో సివిల్ డిపార్ట్మెంట్ చేయడం, ఆమె తాలూకు కొలీగ్స్ సివిల్ ఇంజనీర్స్, ఆ కల్చర్ అవన్నీ చూడడం. సో నేను సివిల్ ఇంజనీర్ చేయాలని, తర్వాత దట్టు చిన్నప్పటి నుంచి కూడా ఈ బిల్డింగ్స్ సంబంధించి, ఇంజనీర్స్ సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని స్టోరీస్ అవి వింటాం. మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారు అని కానీ, లేకపోతే ఇంకా ఏమైనా ఎమినెంట్ ఇంజనీర్స్ గురించి వినటం కానీ, ఏదో మన లొకాలిటీలో ఉండే ఇంజనీర్ అనేసరికి ఆయన ఒక ఇంజనీర్ అని ఒక గొప్పగా అంటుండడంతో నేను ఇంజనీర్ అయితే బాగుంటుంది అని నాకు ఒక యాంబిషన్ అనమాట. ఓకే. ఆ యాంబిషన్తో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా జాయిన్ అవ్వడానికి ఇష్టం లేకుండా సివిల్ ఇంజనీరింగ్ పాలిటెక్నికల్ గుడ్లవల్లేరులో, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది నెగిటివ్ వేలో మాట్లాడాలని కాదులే, కానీ మనం చేసే ఒక పనిలో మంచి చూస్తాం, చెడు చూస్తాం. ఒక పని చేస్తున్నాం అంటే వాట్ ప్లస్ వాట్ మైనస్ అనేది కూడా చూస్తుంటాం. సో సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ డెఫినెట్గా బిల్డింగ్స్ కట్టడం కానీ, లేకపోతే వంతెనలు కట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి. సమ్వేర్ అక్కడక్కడ మనం పేపర్స్లో చూస్తుంటాం, న్యూస్లో చూస్తుంటాం, నాణ్యత లోపించడం వల్ల పలానా ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి ఫేస్ చేశారు అక్కడ ఉన్న పీపుల్స్, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. సో మరి మీకు ఎప్పుడన్నా అంటే లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే లైక్ ఇంట్లో వాళ్ళు కానీ వద్దు రిస్క్తో కూడుకున్న పని అది ఇట్లాంటి ఎప్పుడన్నా? నాకు ఎప్పుడు అనలేదండి అలాగా, వద్దని చెప్పుకొని ఎప్పుడు నాకు డిస్కరేజ్ చేయలేదు. సివిల్ ఇంజనీర్ చేస్తా అంటే అలాగే నీ ఇష్టం అని చెప్పని నాకు సివిల్ ఇంజనీరింగ్లోనే జాయిన్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్ అనేసరికి ఏంటంటే మీరు అన్నట్టు ప్లస్ మైనస్ అనేసరికి, ప్లస్ అన్నది నేను ప్రైవేట్ ఫీల్డ్లో ఉన్న తర్వాత గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్నా సరే ఇందులో జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఏంటంటే హార్డ్ వర్క్. అంటే ఎవరైనా ఉదయం 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ హాయిగా ఇంటికి 5కు ఇలా వచ్చేవచ్చు. కానీ మాకేంటంటే ఉదయం అంతా ఫీల్డ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ పేపర్ వర్క్ అది ఉంటుంది. ఆ విధంగానే నేను ప్రైవేట్గా కొన్నాళ్ళు చేసేటప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను అని అంటే, మీకున్న ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటుంటే ఐ థింక్ ఒక 2 జనరేషన్స్ అంటే మీ తర్వాత మీ శిష్యులు కానీ, లేకపోతే మీరు ట్రైన్ చేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. నా దగ్గర చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంజనీర్స్గా నా సో మీరు చేసిన ఆ టైంకి ఈ టైంకి చాలా వేరియేషన్ కనిపిస్తుంది. అది టెక్నికల్ పరంగా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకునే స్టడీ పర్పస్ అవ్వచ్చు, కోర్స్ ఏదైనా కానివ్వండి. ఎందుకంటే ఈ టైంలో మనం ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ చూస్తూ ఉన్నాం అనమాట. మేబీ అవి బిహైండ్ రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ జనరేషన్కి మీలాంటి వాళ్ళు ఒక ఇలా చేస్తే బాగుంటుంది అన్న వే మీకు ఏమన్నా ఉంటుందా సార్ పర్టికులర్గా? ఇలా చేస్తే అంటే జనరల్గా ఎప్పుడైనా మనం ఏ కెరీర్లో అయితే ఉన్నామో అందులో సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలండి. అప్డేట్ అవుతూ తర్వాత ఏంటంటే మనం చేసే పని మీద కూడా ఎప్పుడు కూడా ఇన్కమ్ ఎంత వస్తుందనో,
లేకపోతే దాని మీద మనకి ఏంటి ప్రాఫిటబుల్ అవుతాం అన్నది అది పక్కన పెట్టాలి. అది ఫస్ట్ మాట్లాడుకున్నాం తర్వాత ఏంటంటే మనం చేసే వర్క్ మీద డెడికేషన్ చూపించాలి. అంటే వర్క్ కష్టపడి చేయకూడదు, ఇష్టపడి చేస్తే ఏ కెరీర్లో ఉన్నా సరే కంపల్సరీ ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో ది బెస్ట్ ప్రాజెక్ట్స్? బెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే బిల్డింగ్స్ ఉన్నాయండి. బిల్డింగ్స్తో పాటు పబ్లిక్ బిల్డింగ్స్ అంటే టెంపుల్స్ అని కానీ, ఎగ్జాక్ట్లీ. సర్వీస్ సెంటర్స్ కానీ ఇటువంటివి చేశాను. వాటిల్లో నాకు చాలా సాటిస్ఫాక్షన్. పలానా శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ అన్నప్పుడు, శ్రీకాకుళంలో ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకున్నప్పుడు, ఇవన్నీ బిహైండ్ అంటే ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్ ఇక్కడ కూర్చోలేను, మీ గురించి వాట్ ఈజ్ వాట్ అనేది నాకు తెలియాలి. సో ఆ తెలిసే క్రమంలో నేను తెలుసుకుంది ఏంటి అని అంటే టెంపుల్స్కి కూడా, అంటే స్టోన్స్కి సంబంధించి, ఐ మీన్ పుట్టపర్తి సత్యసాయి బాబా సంథింగ్ ఇలాంటివి కొన్ని కూడా మీరు చేశారు అని. సో అవి మీరు చెప్తే వినాలనుకుంటున్నాను సార్. యాక్చువల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ ప్లానింగ్ చేయడం అనే దీంట్లో ప్లానింగ్లో ఫస్ట్ నేను కన్సల్టెన్సీలో 1 year చేసిన తర్వాత మరొక 1 year కృష్ణా జిల్లాలో రోడ్ వర్క్లో చేశాను. ఆ రోడ్ వర్క్ కూడా చేసేటప్పుడు కూడా ఒక మనిషి ఇంత కష్టపడొచ్చని అక్కడ నాకు ఆ కాంట్రాక్టర్ దగ్గర తెలిసిందనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫీల్డ్కి వెళ్ళిపోవడం, అందులో అటు సైడ్ చాలా ఎండలు అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓపెన్ ఏరియా అంతా, రోడ్స్ అంటే ఓపెన్ ఏరియా కదా, రోడ్ ఫార్మేషన్ అది చేయించడం, సాయంకాలం వరకు ఆ లోడ్స్ వేయించి ఈవినింగ్ వచ్చాక స్నానం అది చేసి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఆ రోజు జరిగిందంతా లెవెల్స్ అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేయడం నైట్ 11 వరకు. మళ్ళీ ఆ 11 గంటల నుంచి ఈ లారీ లోడ్స్ ఇవన్నీ వస్తే అవి మళ్ళీ సైట్ ఇంజనీర్ నేనే, మొత్తం హోల్ అండ్ సోల్ నేనే అనమాట. ఇక్కడ మళ్ళీ వాటికేమో స్పాట్ చూపించి మళ్ళీ రావడం, అలా తెల్లవారుజాము 3 వరకు చేసి మళ్ళీ ఆ 6 o'clock లేచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇలా చేస్తున్నాం అనమాట. అది ఒక 1 year అదొక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఈ ఆల్రెడీ అంతకుముందు ఇయర్లో నాకు చేసుకున్న ఎక్స్పీరియన్స్ వలన కన్సల్టెన్సీ పెడితే బాగుంటుంది, పెట్టుకుంటే మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది, ప్లానింగ్స్ అవి అందరికీ ఇల్లు కట్టుకున్న వారికి ప్లానింగ్స్ అవి ఇవ్వచ్చు అని చెప్పాను. నాకు చిన్నప్పటి నుంచి మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్ట్ అది వేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. 2 కొండలు మధ్యలో స్కై, ఉదయిస్తున్న సూర్యుడు, ఆకాశం, ఇవన్నీ ఫ్రీ హ్యాండ్తో స్కెచ్ చేసాం అనమాట. ఆ ఇంట్రెస్ట్తోనే సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఫ్రీ హ్యాండ్తో స్కెచెస్ అవి వేయడం, ప్లానింగ్స్ అవి చేయడం, ఇవన్నీ కూడా అప్పట్లో కంప్యూటర్స్ అవి లేవు మేము చేసేటప్పుడు. ఒక బిల్డింగ్ 3D మోడలింగ్ చేయాలి అంటే మేము హ్యాండ్తోనే చేసేవాళ్ళం, చేసి దానికి తర్వాత కలరింగ్స్ అవి వేసేవాళ్ళం అనమాట. అప్పుడంతా ఫ్రీ హ్యాండ్ 3D మోడలింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. ఆ విధంగా అయితే ఏంటంటే అక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఆ బిల్డింగ్ ఎలా వస్తుంది, దానికి ఏ షేప్ అయితే బాగుంటుంది, దాన్ని క్రియేటివిటీ అంటారు. అందుకోసమే అప్పుడు నేను చేసిన మా గురువు మేడం గారు శారదాదేవి గారని, ఆమె శ్రీకాకుళంలో ముందు ఫస్ట్ కన్సల్టెన్సీ చేశారు. ఆమె నాతో ఎన్నోసార్లు అంటుండేవారు, మీలో చాలా క్రియేటివిటీ ఉందండి అని చెప్పాను. ఆమె అన్నమాట తీసుకొని నేను నా ఫర్మ్కి క్రియేటివ్ కన్స్ట్రక్షన్స్ అని పెట్టడం జరిగింది. అంటే క్రియేటివ్ ప్లాన్సే కాదు, కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తాం కాబట్టి అన్నీ అందులో ఉంటాయి కాబట్టి. ఆ విధంగా అయితే ఏంటంటే ఎవరైనా ప్లాన్ కావాలనుకొని నా సైట్ ఎంత ఉందని వస్తే అందులో ప్లానింగ్ చేయడమే కాకుండా చేసిన తర్వాత ఎలా ఉంటుందని విజువలైజ్ చేసుకునేవాడిని. విజువలైజ్ చేసుకుని ఈ విధంగా అయితే ఈ హ్యాబిటబుల్ ఏరియా బాగుంటుందని చెప్పాను. అది నా సక్సెస్కి. ఉందా సార్ అలాంటిది ఏమన్నా ఛాలెంజింగ్ తీసుకున్న? చాలా చేశారా? చాలా. అంటే కొంతమంది ల్యాండ్ కొంచెం తక్కువ చూపిస్తారు మనకి, కానీ వాళ్ళ డ్రీమ్స్ మాత్రానికి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మీరు అన్నట్టు ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే చిన్నది అనమాట. ఇక్కడే టెంపుల్ స్ట్రీట్ అని, గుడివీధి అని, వాళ్ళకి 16 అడుగులు వెడల్పు, 28 అడుగులు పొడవు ఉంది. కానీ మంచి ఇల్లుకి బాగా అందమైంది కట్టుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్ అనమాట. చాలామంది ఇంజనీర్స్కి అది ప్లానింగ్ ఇస్తే కిందనే 2 bedroom అది చేసిన తర్వాత ఎన్ని చేసినా సరే నచ్చలేదు. ఫైనల్గా నాకు నా పేరు అది తెలుసుకొని వచ్చారు. దాంట్లో నేను డూప్లెక్స్ బిల్డింగ్ అప్పుడు 96లో స్టెప్ బై స్టెప్ అనమాట చేస్తూ ఇచ్చాను. అది చాలా బాగా సక్సెస్ అయింది. దాంతో అప్పటి నుంచి వాళ్ళు ఏ బిల్డింగ్స్ కట్టినా ఆ తర్వాత కూడా 3-4 కట్టారు. ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ కానీ చాలామంది అది చూసి నా దగ్గరికి వచ్చారనమాట. అది చాలా మంచి ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అప్పట్లో. అండ్ నా మైండ్లో సార్ ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చూస్తుంటాం మనం జనరల్గా పురాతన కట్టడాలు అని అంటారు, అంటే ఎప్పుడు పాతకాలం నాటి కట్టడాలు. చాలామంది ఈ జనరేషన్ పిల్లలు కానీ, లేకపోతే మా జనరేషన్ వాళ్ళు కానీ, మా ముందున్న జనరేషన్ కానీ, అరే మళ్ళీ ఇలాంటి కట్టడాలు రావురా,
ఇప్పట్లో వాళ్ళు కట్టలేరురా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఏంటి సార్ అసలు దానికి ఇప్పుడున్న కట్టాలకి డిఫరెన్స్ ఏంటి అసలు? మెయిన్ డెడికేషన్ అండి. డెడికేషన్. అంటే కట్టించే ఆ, యజమాని కానీ, కట్టే ఆర్కిటెక్ట్, ఇంజనీర్స్ కానీ అప్పట్లో ఒక వర్క్ మీద ఒక డెడికేషన్తో చేసేవారు. ఇప్పుడు అంతా కూడా మెకానికల్ అయిపోయింది అనమాట. సో అక్కడ అది తగ్గింది, డెడికేషన్ తగ్గింది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా మీ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఇది ప్లస్ అయిందా మైనస్ అయిందండి? టెక్నాలజీ పెరిగిందండి. పెరిగింది అంటే దీనివల్ల పర్లేదా? పర్వాలేదు. ఓకే. అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ కొంచెం తగ్గుతుంది అంటారు కదా, మరి అప్పుడు కొంచెం అది లాసే కదా? మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు లేబర్ స్కేర్సిటీ కూడా వచ్చిందండి. చెప్పాలంటే ఇప్పుడు టెక్నాలజీకి వెళ్ళాలి ఇంకా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేను నా కెరీర్ స్టార్టింగ్లో మేస్త్రీస్ వాళ్ళు చాలామంది ఉండేవారు. ఇప్పుడు తగ్గిపోయారండి సగం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు అందరూ బీటెక్లు, ఎంటెక్లు చేసి వాళ్ళందరూ ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ వైపు వెళ్తున్నారు. ఈవెన్ ఎవరు కూడా ఇంకా ఈ తాపి పనులు అవి చేద్దాం అని చెప్పి రావట్లేదు. ఒకప్పుడు మన శ్రీకాకుళం నుంచి త్రూ అవుట్ ఇండియా అప్ టు ముంబై వరకు కూడాను ఈ లేబర్ వర్కర్స్ వెళ్ళేవారు. ఇప్పుడు శ్రీకాకుళంలోనే ఎవరు దొరకట్లేదు సరిగ్గా. సో టెక్నాలజీ రావడం అన్నది మంచిదేమో. దెన్ కమింగ్ టు యువర్ పర్సనల్ పాయింట్, నేను ఇక్కడికి వచ్చే ముందు నేను తెలుసుకున్న దాంట్లో శ్రీనివాస్ గారికి ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా, వర్క్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంటా అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది వర్క్ సాటిస్ఫాక్షన్ చూస్తారు, ఆయన ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ అంతగా పట్టించుకోరు అని. 100%. ఏంటి సార్ దానికి సిద్ధాంతం ఏంటి అసలు? అంటే ఇప్పుడు జనరల్గా నేను ఉన్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటే ఒకటి ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు పర్సనల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ. బట్ బిహైండ్ నా రెమ్యునరేషన్ నాకు ఉంటుంది. సో నాకు అది కూడా ఇంపార్టెంట్. మనం ఒక పని చేస్తున్నా అంటే డెఫినెట్ రెమ్యునరేషన్, మనీ ఇంపార్టెంట్. సో మీ విషయానికి వస్తే వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు ఇంపార్టెంట్ అనే ఎక్కువ విన్నా నేను. ఏంటి అసలు మీరు పెట్టుకున్న సిద్ధాంతం ఏంటి? 100% అండి. ఎందుకంటే మనీ అన్నది మనం ఆ రోజు ఆ పార్టీ క్లయింట్ ఇచ్చిన ఫీజు ఆ రోజుకి ఏదో మనకి సాటిస్ఫై అవుతుంది, కానీ పెర్మనెంట్ సాటిస్ఫాక్షన్ అన్నది ఎప్పుడు కూడా క్లయింట్ సాటిస్ఫాక్షనే మనకి 100% మంచిదండి. అదే నా సిద్ధాంతం కూడా అదే. కానీ క్లయింట్ సాటిస్ఫై అయితే మనం కట్టే బిల్డింగు అతను తరం చూస్తారు, అతని పిల్లలు కూడా తరం చూస్తారు. సో వాళ్ళు నచ్చితేనే మనకి రేపొద్దున సాటిస్ఫాక్షన్ ఉంది. అదే మనకి మంచిదని నా ఉద్దేశం. సూపర్. అండ్ ఇప్పుడు యావత్ ప్రపంచం మాట్లాడుకుంటున్న అంశం ఏదైనా ఉంది అంటే అయోధ్య రామ మందిరం. ఆ కన్స్ట్రక్షన్ కానీ అక్కడ ఉన్నటువంటి విధానం కానీ ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో యాజ్ ఏ ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మిమ్మల్ని అడిగితే మీ ఒపీనియన్ ఏంటి అసలు దాని మీద? ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మాన్యుమెంట్ సార్, అందులో సందేహం లేదు. యాక్చువల్గా అలాంటి దాంట్లో వర్క్ చేయగలిగే అవకాశం వస్తే చాలా అదృష్టవంతులం. కానీ అటువంటిదే నా జీవితంలో కూడా నా అదృష్టం కొద్దీ సత్యసాయిబాబా గారి దయ వలన అటువంటి స్ట్రక్చర్ ఒకటి నాకు మాన్యుమెంట్ ఒకటి వచ్చిందండి. పుట్టపర్తిలో చిత్రావతి రివర్ ఉంది. ఆ రివర్ మధ్యలో 108 అడుగులు ఎత్తు సత్యసాయిబాబా గారి విగ్రహం నిలబెట్టడానికని ప్రపోజల్స్ ఉన్నాయి. ఆ ప్రపోజల్స్లో ఆ ఫౌండేషన్ వర్క్ కూడా స్ట్రక్చరల్ వర్క్ అది కూడాను చేయమని నాకు పుట్టపర్తి రత్నాకర్ గారు అక్కడ కమిటీ నాకు అప్పచెప్పారండి. ఇప్పుడు ఆ వర్క్లోనే ఉన్నాం. అది కానీ ఫుల్ఫిల్ అయితే నా జన్మ ధన్యమైనట్టు. అంతేనా? అండ్ మీ గురించి ఇంకా మాట్లాడాలి అని అంటే నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మీరు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రజా మేల్కొల్పు సమస్యల పట్ల ఎండీగా ఉన్నారు. అండ్ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అసలు? నాకు ట్రెజరర్గా ఇచ్చారనమాట. తర్వాత మళ్ళీ బాడీ మారిన తర్వాత నాకు మళ్ళీ 1 year ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. అది నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అంటే మాటలు కాదండి. అది ఒక ఎంపీ గారు లేకపోతే ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఎవరు చేయాల్సినటువంటి పోస్ట్ అనమాట. అది పూర్వజన్మ సుకృతం లేకపోతే నేను చేసిన మంచి పనుల వలన అది అనుకోకుండా నాకు వరించింది. దానికి కారణం ఏలూరు ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు అండి. ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్స్ అవి ఇదైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్
నన్ను అంటే నేను ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత దిగిపోతానంటే ఆయన ఒప్పుకోలేదు. లేదు మీరు ఉండాలి, మీ సర్వీసెస్ మన ఏపీఎఫ్ఏకి అవసరం అని చెప్పని మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ 1గా ఉంచారండి. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది ఫర్దర్ 4 years వరకు కూడా. సో ఎలాగో అలాగే సమైక్యాంధ్ర ఉద్యమం అయ్యేటప్పుడు కూడా నాకు అప్పుడు అనిపించింది, మన మనసులో ఉన్నది ప్రజలకు తెలియాలి అంటే ఏదో ఒక మీడియా కావాలని. అప్పటికి ఇంకా సోషల్ మీడియా రాలేదు. సో అప్పుడు ఒక వీక్లీ పేపర్ ప్రజా సమస్యలు మేలుకొల్పి, అంటే ప్రజల యొక్క సమస్యల మీద అధికారులని మేలుకొల్పాలనే ఉద్దేశం మీద అదే టైటిల్తో ఒక వీక్లీ పేపర్ కూడా తెలుగు పేపర్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అది కూడా రన్ చేస్తున్నాను. అండ్ ఎలాగో పాలిటిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇన్ని అంశాలు అండ్ చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ చాలా విషయాలు మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక సోషల్ యాక్టివిటీగా కూడా పనిచేస్తున్నారు. సో మరి ఇవన్నీ బేస్ చేసుకొని చూస్తే ఫ్యూచర్లో శ్రీనివాస్ గారిని మేము పాలిటిక్స్లో చూడొచ్చా? నో సార్, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అంత అవకాశం కూడా అవకాశం వస్తే చెప్పలేమండి. కానీ నాకైతే ప్రత్యేకించి వెళ్ళాలనే కోరిక అయితే లేదు. సివిల్ ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉండేది కానీ పాలిటిక్స్లో వెళ్ళాలని కోరిక లేదు. ఓకే, అది ఇందులోనే నా కెరీర్లోనే ఇంకా హయ్యర్ మంచి మంచి ప్రాజెక్ట్స్, అంటే ప్రజలకి పనికొచ్చేవి, గుర్తుండేవి కొన్ని సర్వీస్ సెంటర్స్ సత్యసాయి సంస్థల ద్వారా చేస్తున్నాను. అటువంటివి చేస్తూ అలాగే టెంపుల్స్ కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తూ ఈ కెరీర్ ముగించినా కానీ నాకు పాలిటిక్స్లో అయితే వెళ్ళే ఇంట్రెస్ట్ లేదండి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఆధ్యాత్మికకి సంబంధించిన ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఈ కట్టడాలకి మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కాంప్లెక్స్లు కానీ లేకపోతే ఉండడానికి ఇల్లులు కానీ ఏముంటాయి సార్ ఆ డిఫరెన్స్? అది మన మామూలు బిల్డింగ్స్ దీని వాస్తు వేరండి. అది టెంపుల్స్ బిల్డింగ్ అనేసరికి అది ఆగమ శాస్త్రం అది వస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ అది సపరేట్. అది దాంట్లో ఏంటంటే ఆ శాస్త్రానికి మీకు కనెక్షన్ ఉంటుందండి? కొంతవరకు ఉంటుంది. ఓకే, ఉంటుంది. అంటే అది కూడా మేము ఫాలో అవుతూ ఆగమ శాస్త్ర ప్రకారంగా స్థపతి గారు ప్లానింగ్ అది చెప్తారు. దానికి కింద ఫౌండేషన్ వర్క్, సివిల్ ఇంజనీరింగ్ వర్క్ అందులో ఏదైతే ఉందో అదంతా కూడా నేను చేసిస్తా ఉంటాను. మిగతా శిల్పి వర్క్ శిల్పులు ఉంటారు, వాళ్ళు ఆ పైన సూపర్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేస్తారు అన్నమాట. ఓకే, స్లాబ్స్ ఏమైనా వేయాలన్నా లేకపోతే వాళ్ళు చేసే స్ట్రక్చర్కి ఫౌండేషన్ ఏది చేయాలన్నా ఫౌండేషన్ బేస్మెంట్ వర్క్ మేము చేసిస్తాం. అలాగే ఏమైనా స్టాట్యూస్, అంటే ఆంజనేయ స్వామి స్టాట్యూ కానీ ఆ కోవిల్లోనే ఇంకా రకరకాల కొన్ని పెద్ద స్టాట్యూస్ నిలబెట్టాలంటే వాటికి కూడా ఆ స్టాట్యూ నిలబెట్టడానికి తగిన సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంతా మేము కన్సల్టెన్సీ ఇస్తాం. అలాగే పిఎన్ కాలనీ, ఇక్కడ శ్రీకాకుళం పిఎన్ కాలనీలో నారాయణ తిరుమల అని వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా పెద్ద టెంపుల్. అందులో కూడా ఆంజనేయ స్వామి స్టాట్యూ, గరుత్మంతుడి స్టాట్యూ ఇలా నిలబెట్టాం. అలాగే గోపురాలు అవి చేసేటప్పుడు వాటన్నిటికి కూడా ఆ ఫౌండేషన్స్ అవి చేయించడం. అలాగే అక్కడ కళ్యాణ మండపం కట్టారు, దానికి కూడా ఆర్కిటెక్చరల్ వర్క్ అదితో పాటు నేను డిజైన్స్, ఫౌండేషన్ డిజైన్స్ అవన్నీ కూడా ఇచ్చాను. అలాగే ఇప్పుడు ఫరీద్పేటలో అంతా స్టోన్ వర్క్తోనే, గ్రానైట్ స్టోన్తో 5 crores ప్రాజెక్టు రంగనాథ స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దానికి కూడా ఈ సివిల్ ఇంజనీర్ వర్క్ అంతా నేనే చేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు చాలా సాటిస్ఫైడ్ వర్క్స్ అండి. లైఫ్లో మంచి మైల్ స్టోన్స్ అనేవిగా నేను భావిస్తున్నాను. ఆబ్వియస్లీ కదా, ఎందుకంటే కొన్ని తరాల వాళ్ళు వాటిని చూస్తారు, తర్వాత అనుభవిస్తారు. అలాగే ఇప్పుడు వీరఘట్టం దగ్గర చిట్టుపిల్లి వలస అని చెప్పని ఒక సర్వీస్ సెంటర్ కడుతున్నారు. దానికి కూడా నేను కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అంతా కూడా ఇచ్చాను. ఇటువంటివన్నీ అంటే ఒక హౌస్ కడితే ఒక ఫ్యామిలీ వరకే ఉంటారు అందులో, కానీ ఒక సర్వీస్ సెంటర్ కానీ కట్టే అనుకోండి, ఒక టెంపుల్ కడితే ఎంతోమంది, కొన్ని వేల మంది దాన్ని ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ని ఎంజాయ్ చేస్తారు. సో అవి చాలా మంచి మాకు కూడా జాబ్ సాటిస్ఫాక్షను, పేరు తెచ్చిపెట్టేవి కూడా. అండ్ ఇప్పుడు మీరు కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ లేదా టెంపుల్స్ కానీ ఇవి చూసుకుంటే వాటికి కొంచెం కాల పరిమితి అని ఉంటుంది. అంటే లైక్ ఒక 30 years and 40 years, 50 years ఎక్సెట్రా ఇలా ఉంటుంది కదా. సో అది ఏ బేస్ చేసుకొని చెప్తారు సార్? అంటే ల్యాండ్ బేస్ చేసుకొని చెప్తారా, లేకపోతే కన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని చెప్తారా, మనం వాడే మెటీరియల్ బట్టి చెప్తారా? దాన్ని వాడే మెటీరియల్ బట్టి ఉంటుందండి. మెటీరియల్ క్వాలిటీ, వాటి ప్రపోర్షన్ అది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే రామ మందిరం ఉంది ప్రతిష్ట, అది చాలా ఇయర్స్కి ఇచ్చినారు మనకి. ఐ థింక్ 2000 years సంథింగ్ ఎంతో ఇచ్చినట్టున్నారు. సో అది ఇవన్నీ ఏ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్? అది దానికోసం ఏంటంటే వాళ్ళు ఆ మెటీరియల్స్ ప్రపోర్షను, అంటే ఇప్పుడు ఐరన్ సిమెంట్ వాడితే సిమెంట్ తాలూగా బాండింగ్ స్ట్రెంత్ ఇంతకుముందు 100 yearsగా ఎక్స్పెక్ట్ చేసాం.
చేసి దాన్ని బట్టే వాల్యుయేషన్స్ అవి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది ఇది. మనకు పూర్వం మీరు చూస్తూ ఉంటారు టెంపుల్స్ రాయితో కట్టినవి అవి కూడా. అవి కొన్ని వందల వేలు ఏళ్ళైనా సరే ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే స్టోన్ స్ట్రక్చర్స్ అనేవి మీకు ఎప్పుడు పడవండి. కానీ మనం ఈ స్టీల్ వాడితే ఆ స్టీల్ కొన్నాళ్ళకి రస్ట్ పడుతుంది. అలాగే సిమెంట్ కూడా వాటర్తో కలిసిన తర్వాత కెమికల్ రియాక్షన్ జరిగి బాండింగ్ వస్తుంది. మళ్ళీ దానికి అది కొన్నాళ్ళు సర్వీసబిలిటీ అనేది అనుకుంటాం అన్నమాట. ఆ సర్వీసబిలిటీ ఎక్స్పెక్టెడ్ సర్వీసబిలిటీ ఏంటంటే మనం ఇంతకుముందు 100 years అనుకున్నాం, ఇప్పుడు అది 60-70 yearsతో అయిపోతుంది. సో సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసినా కూడా మళ్ళీ దాని తాలూకు సర్వీసబిలిటీ తగ్గిపోతున్నాం. అందుకే అక్కడ కంప్లీట్గా ఇప్పుడు స్టోన్ అన్నది ప్రిఫర్ చేస్తున్నాం. అంటే ఎక్కువ కాలం మనకి తరాలు చూడాలి అనుకుంటే స్టోన్ అన్నది మీకు ఎప్పటికీ డికే అవ్వదు. ల్యాండ్ కూడా ఉంటుంది, అంటే ల్యాండ్ బేస్ ల్యాండ్ బేస్ కూడా ఉంటుందమ్మా. ల్యాండ్ కూడా సాయిల్ టెక్నాలజీ అనమాట. జనరల్గా రాకీ ఏరియా అయితే బాగుంటుంది. లేనప్పుడు ఏంటంటే దాన్ని సాయిల్ స్టెబిలైజేషన్ అన్నది చేసి ఆ ల్యాండ్ ఏంటంటే స్ట్రెంథన్ చేస్తారు. ఏదైతే పార్ట్ మన స్ట్రక్చర్ కడతాం స్ట్రెంథన్ చేసి అప్పుడు దాని మీద స్ట్రక్చర్ కడతారు. రామ మందిరం కూడా అలాగే కిందకి ఒక 20 meters మొత్తం డెప్త్ సాయిల్ తీసేసి దాన్ని స్టెబిలైజేషన్ తీసుకొచ్చారు. కమింగ్ టు యువర్ పర్సనల్ పాయింట్, ఇంత సక్సెస్ కెరియర్ సార్, ఫ్యామిలీ పరంగా కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలా మంచి సక్సెస్ కెరియర్ అండ్ ఎన్నో అద్భుతాలు ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేంది మీరు ఫేస్ చేసినటువంటి ఒక వరస్ట్ సిచ్యువేషన్ సార్? ఎందుకంటే చాలా మందికి శ్రీనివాస్ గారి యొక్క సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది, ఆయన ఎదిగింది మాత్రమే తెలుస్తుంది, కానీ దాని వెనకాల ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, దాని వెనకాల ఎంతో స్ట్రగ్లింగ్ ఉంటుంది, ఎవరికీ తెలియకుండా కన్నీళ్ళు పెట్టుకునే సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. సో అలా మీ లైఫ్లో ఏంట్రా ఇది అన్న ఒక సిచ్యువేషను? అంటే నేను కన్స్ట్రక్షన్స్తో పాటు లేఅవుట్స్ కూడా కొన్ని వేసాను. ఆ లేఅవుట్స్ వేసేటప్పుడు అందులో ఈ సైట్ డిస్ప్యూట్స్ వలన ఒకరు కన్జ్యూమర్ కోర్టు వెళ్ళిన తర్వాత అది నా వరకు రాకుండా అక్కడ మేనేజ్ చేసి ముందే ఆర్డర్ తెప్పించేసి తర్వాత కానీ నాకు తెలియలేదు. అది తెలిసిన తర్వాత నాకు జరగని అన్యాయం కోసం దానికి న్యాయం చేసుకోవడం కోసం 12 years నేను ఫైట్ చేశాను, కానీ నేను అయితే బెండ్ అవ్వలేదండి ఆ విషయంలో. అప్పుడు కోర్టుకి వెళ్ళేటప్పుడు అప్పుడును మనం ఇంత మంచిగా వెళ్తున్నా కూడా ప్రపంచం ఇలా ఉంది, మనల్ని ఇలాగా సాధిస్తుందని చెప్పని బాధపడిన క్షణాలు ఉన్నాయండి. ఎనీహో పట్టుదలతో మా లాయర్ గారికి కూడా ఎన్నోసార్లు అనేవారు, ఏంటి అంటే నన్ను టెస్ట్ చేయడానికి అనేవారేమో మరి జయంతి గారని. ఆయన నా వెన్నంటూ ఉండి కేసు మొత్తం ఆయన డీల్ చేసి ఫైనల్గా నాకు విజయం సాధించి పెట్టారు. అలాగే హైదరాబాద్లో ఎం హరిబాబు గారని ఆయన కూడా నాకు ఈ విషయంలో హైకోర్టులో చేశారన్నమాట. అయితే ఏంటంటే నేను ఎంతకైనా వెళ్ళాను కోర్టులో పోరాడాను, కానీ నేను ఎప్పుడూ బెండ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు అడిగిన అమౌంట్స్ అది ఇవ్వడం అది చేయలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను చేయలేదు. తప్పు చేస్తే మాత్రం ఈ వాళ్ళే కాదండి, ఎవరైనా సరే ఎక్కడైనా సరే నాది ఏదో తప్పు ఉందంటే వెంటనే ఒప్పుకుంటాను, ఒప్పుకునే ధైర్యం నాకు ఉంది. కాబట్టి అది తప్పు చేయలేదు కాబట్టి నేను పోరాడాను. ఆ పోరాడినప్పుడు ఆ కోర్టుకి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు అప్పుడు కొద్దిగా బాధ అనిపించేది. ఎనీహో ఫైనల్గా భగవంతుడు నాకు విజయం సాధించి పెట్టాడు అనికంటే న్యాయాన్ని గెలిపించాడు. సార్ ఫైనల్గా నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక 3 questions మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అండ్ మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మీరు ఎలాగో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ఒక ఆర్గనైజేషన్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా, ఎంతోమంది ఇంజనీర్స్ని చూస్తూ ఉన్నారు మీరు కూడా. సో అప్కమింగ్ ఇంజనీర్స్కి కానీ ఇప్పుడు చేస్తున్న పిల్లలకి కానీ మీరేం సజెషన్ ఇవ్వదలుచుకున్నారు? అదేనండి, అంటే సంపాదించొద్దని ఎవరికి చెప్పం, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్క్ మీద డెడికేషన్ ఉండాలి. ప్లస్ అవతల మనకు వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు మన మీద ఎంతో నమ్మకంతో వస్తారు, మనం పూర్తిగా న్యాయం చేయగలగాలి. అక్కడ ఏంటంటే మనం ఈ ఫీజు అని కానీ లేకపోతే అమౌంట్ అని కానీ వాటి గురించి కాకుండా వాళ్ళకి సాటిస్ఫై చేసి మనం పంపించాలన్నమాట. అదే నేను నా సక్సెస్ కూడా కారణం అదే, వాళ్ళకి కూడా అదే, అంటే వర్క్ మీద డెడికేషన్ చేయమని చెప్తున్నాను. అండ్ సెకండ్ క్వశ్చన్, ఇప్పుడున్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కళ్ళకు కట్టినట్టు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. మంచి ఎంత ఉందో దానికి డబుల్ చెడు కనిపిస్తుందేమో అనిపిస్తుంది సమాజంలో. సో
ఒక ప్రజా సమస్యలపై అంటే ఏదైతే మీరు ఒక ఎండీగా ఉన్నారో దీనిపై మీరు ఏం కామెంట్ అసలు? సమస్యలు అయితే మనకి నిత్యం అది మెయిన్ ఏంటంటే సమాజంలో బాగా అంటే ప్రతి వాళ్ళు ఎవరికి వారు ఇంకా దాని గురించి వెళ్తే ఇంకా అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి అది. ఫెయిర్‌గా అప్పుడేంటంటే నాలో ఉన్న ఇంజినీర్ పక్క తప్పుకొని ఒక ఏంటంటే ఒక విలేకరిగా లేకపోతే ఒక మీడియా పరంగా ఉన్న భావాలు అంటే నిర్భయంగా మాట్లాడితేనే. అవును. అంటే నేను చిన్నప్పుడు మా భారతం, బొమ్మరిల్లు, చందమామ, మహాభారతం ఇవన్నీ కథలు చదివాను. అందులో ఎప్పుడు కూడా హెల్ప్ చేయాలి. అంటే హీరో అంటే ఎలాగంటే రాముడు అంటే అంత మంచి ఇవన్నీ ఉండేవి. అవి కొద్దిగా వంట పడతాయి. అది ఇప్పుడు ఆ మోరల్ అవన్నీ కూడాను సత్యసాయి సంస్థల్లో బాల వికాస్లో చెప్తున్నారు కానీ బయట ఆ మోరల్ వాల్యూస్ ఉన్న ఎడ్యుకేషన్ లేదు. ఆ ఎడ్యుకేషన్ మెయిన్ రావాలండి. అదేంటంటే సమాజంలో అనేసరికి నేను దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కింద అంటే మా ఇంజనీరింగ్ దీంట్లోనే ఆ చిన్న ఎలక్ట్రీషియను, లేబర్ దగ్గర నుంచి పెద్ద పొలిటీషియను, మినిస్టర్ వరకు కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు ఎదుటి వాళ్ళని దోచుకోవాలన్న ఒక యాటిట్యూడ్ వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు. ఏదో రిపేర్ వచ్చిందని చెప్పని పిలుస్తాం. పిలిచిన తర్వాత లేదా మనం పిలుస్తాం. రూల్ వల్ల నీకు ఈ ఫైల్ అవ్వదన్న వారు డబ్బులు ఇస్తే ఆ తర్వాత ఎలా వస్తుందండి? అంటే తను రిస్క్ తీసుకుంటున్నాడనా లేదా రూల్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడనా? ఇలాగ రూల్స్ చూపించి కూడా అలాగే ఒక మినిస్టర్ పొలిటికల్గా వెళ్ళాం అనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మనల్ని అంటే ప్రజల్ని వాళ్ళ లెవెల్లో వాళ్ళు దోచుకుంటారు. కాబట్టి ఆ దోపిడీ అన్నది తగ్గాలండి. ఎదుటి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పాను మనం దోపిడీ అంటే నేను వాళ్ళనే కించపరచట్లేదు. ఈవెన్ మా ఇంజనీర్స్లో అయినా సరే అనుకోండి, సపోజ్ తీసుకోండి, పార్టీ వచ్చాడంటే తనకేం తెలియదు, నథింగ్. వస్తాడు, వచ్చిన తర్వాత ఓ ప్లాన్ పెట్టమంటారు. పెట్టేటప్పుడు మేము ఎన్నో చెప్పి దోచేయవచ్చు, కానీ అది వద్దంటున్నాను. ఫెయిర్గా ఉండాలి, మంచిగా ఎప్పుడైనా సరే మనం మంచిగా సంపాదించిందే మనకి అవుతుందండి. అన్యాయంగా సంపాదించింది ఎప్పుడు కూడా నిలబడదు. కాబట్టి ఇలా నిత్యం ఇప్పుడు మీరు అంటే ఓ బ్యాంక్స్ తీసుకోండి, లేకపోతే ఏవైనా ఇన్సూరెన్స్లు తీసుకోండి. ఇన్సూరెన్స్ మొన్న కోవిడ్ వచ్చింది, 10 నెలల పాటు లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్కి ముందు మీరు ఇన్సూరెన్స్ చేశారా మీ వెహికల్కి? ఆ 10 నెలలు అయిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ ఎక్స్టెన్షన్ చేశారా లేదా మళ్ళీ చేయించారా? మరి 10 నెలల ఇన్సూరెన్స్ ఏమైనట్టు? అలాగే ప్రతి రంగంలో కూడా ఏం చేస్తున్నారంటే దోపిడీ దోపిడీ దోపిడీ, స్వార్థం. అంటే ఓవర్ ద నైట్ ఏదో సంపాదించాలి అయిపోవాలి. ఎంత సంపాదించింది వాడు పట్టుకెళ్ళగలడా అంటే పట్టుకెళ్ళాడు. షుగర్లు, బీపీలు సరైన ఒక స్వీట్ తినలేరు, ఏం చేయలేరు. సరే మనం అంత బాగా సంపాదిస్తాం, మన పిల్లలు మనకి ఆ లాస్ట్ మూమెంట్లో ఆ డబ్బు కోసం చూస్తారు కానీ మన కోసం ఉండదు. అంటే ఒక 2 తరాలకు మర్చిపోతారు. సో చుట్టూ ఈ ప్రజల్లో అంటే ప్రజల్ని ఈ విధంగా ఈ మోసం చేస్తూ లేకపోతే ఈ సమస్యలు, రకరకాల సమస్యలు, వాటిలో అవేర్నెస్ తేవాలని చెప్పని అందుకే నా పేపర్ కొటేషన్ కూడా అవేర్నెస్ కాల్ అని చెప్పని పెట్టాను. ఒక అవేర్నెస్ కలిగిస్తూ ఈ సమస్యలు ప్రజలు అంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అది దానికి మాత్రం ఆ విషయంలో మీడియాయే ఫస్ట్ అండి. మీడియాకి వెళ్తే అందరికీ వెళ్తుంది. ఆ విధంగా మన సోషల్ మీడియాలో కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది వైద్యం అందకపోతే సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయినా ఉన్నాయి. అదేవిధంగా నా పేపర్ ద్వారా కూడాను ప్రజల్లో జరుగుతున్న సమస్యలు అవి అధికారుల ముందు, నాయకుల ముందు పెట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా సర్వీస్ చేయడానికి నా పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉన్నదండి. యాడ్స్ కోసం ఎవరిని నేను బలవంతం చేయను, అడగను కూడాను. నా ఓన్ మనీ బేర్ చేసుకుంటూ ఇటువంటి సమస్యలు ఏమైనా వస్తుంటే అందులో ఫ్రీగా వాళ్ళకి ఆ సర్వీస్ చేయాలని అది కూడా వన్ టైప్ ఆఫ్ సర్వీస్ కింద నేను భావిస్తున్నాను. అందుకోసం ఆ పేపర్ పెట్టడానికి కూడా కారణం. అండ్ మీరు ఈ పొజిషన్కి రావడానికి బిహైండ్ లాగే వాళ్ళు ఎంత ఉంటారో అందించే వాళ్ళు కూడా అంతే ఉంటారు. సో త్రూ మా ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియచేయాలనుకుంటే త్రూ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ ద్వారా అయినా కావచ్చు, మీ ద్వారా అయినా కానీ ఎవరికి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రులు అండి. వాళ్ళు మా చిన్నప్పుడు బాగా అంటే బిలో మిడిల్ క్లాస్ అయినా సరే కూడా వాళ్ళు నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతానంటే కష్టపడి
నా తల్లి తండ్రి ఇద్దరు కూడా నన్ను ఇంజనీరింగ్ చేయించారు. ఫస్ట్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. అలాగే మీరు అన్నట్టు కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడాను నా వెన్నంటుంటూ నా భార్య నన్ను అర్థం చేసుకుంటూ ప్రతి ఇష్యూలో కూడా నాకు కోఆపరేట్ చేస్తూ నాకు సపోర్ట్ చేసింది. తనకి కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా నాకు ఇప్పటికి కూడా చాలామంది స్నేహితులు త్రూఅవుట్ స్టేట్ వైడ్ కూడా ఉన్నారు. నేను ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తే ఇమ్మీడియట్‌గా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. స్టేట్‌లో కమలాకర్ రెడ్డి గారని, సతీష్ అని, కామేష్ అని, అలాగే శ్రీనివాస్ గారని, అలాగే చాలామంది ఒక పేరు చెప్తే ఇంకో పేరు చాలామంది ఉన్నారు. అలాగే శ్రీకాకుళం టౌన్‌కి వచ్చేసరికి నా అసోసియేషన్ సభ్యులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తుంటారు. దొంగ సుధాకర్, విజయ్ కుమార్, జగదీష్, తర్వాత సంతోష్ కుమార్ అనే ఇచ్చాపురం, మోహను, తర్వాత గిరిప్రసాద్, ఇలాగ నా అసోసియేషన్ సభ్యులు కూడా నేను ప్రెసిడెంట్ 2 ఇయర్స్ అయిపోయింది దిగిపోతానన్నా మళ్ళీ వద్దండి మీరు ఉండండి, మీరు బాగా చేస్తున్నారు, మీకు మేము సపోర్ట్ చేస్తామని అంటూ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నేను మీడియా పరంగా అయితే రామారావు గారండి, జే న్యూస్ రామారావు గారు, ఆయన కూడా నాకు ప్రతి ఇష్యూలో కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారండి. ఆయనకు కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎవరికైనా అంటే కాంపిటీషన్లో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ గాంధీకే కాదు, మనల్ని పుట్టించిన దేవుడు కూడా లేడని చెప్పనే వాళ్ళు ఉంటారు. సో మనం ఎవరో మనకు వ్యతిరేకులు ఉన్నారు కదా అని చెప్పి 100% మనల్ని పొగడాలి, లేదా మనకు అందరూ ప్లస్ అవ్వాలని చెప్పని అనుకోవడం అది దురాశ అవుతుంది. సో ఎవరి ఒపీనియన్ మనం ఎంతవరకు కరెక్ట్గా వెళ్తున్నాం అన్నది మనకు ముఖ్యం. ఎప్పుడైనా నేను బాగా నమ్మేది ఏంటంటే మనం ధర్మాన్ని పాటిస్తే అది మనల్ని రక్షిస్తుందండి. అది మాత్రం 100% వాస్తవం. ఇన్ని కార్యక్రమాలు ఎంత విజయవంతంగా చేయగలుగుతున్నానంటే మెయిన్ నా స్టాఫ్ అండి. నా స్టాఫ్ ఎంత కష్టపడతారంటే నాకంటే కూడా వాళ్ళు కష్టపడుతూ నన్ను అలాగా ఆ సీట్లో గౌరవంగా ఉంచితే అందరి ముందు కూడా నా గౌరవాన్ని నిలబెడుతున్నారు. ఈ సందర్భంగా నా స్టాఫ్ రత్నాకర్, తర్వాత ఉదయ్ భాస్కర్, మౌని, సూర్య, వీళ్ళందరూ కూడా సాయి హర్ష, వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో మాకు ఈ కాస్త టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, పట్టుదల ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా అయ్యి ఉండొచ్చు, ఏది కూడా సుసాధ్యంలా అనిపించదు, అంతా మనకి అసాధ్యంలా అనిపిస్తుండడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.